ఎంతసేపేంద్రా వచ్చి? ఎవరిని? ఏంట్రా అలా చూస్తావు? నిన్నేరా. నన్ను రా. అవునరా, తప్పేంట్రా? మళ్ళీ 2 రాలు. ఒక ఆడదానివి, పైగా నాకంటే చిన్నదానివి, ఇంత పెద్ద మగాణ్ణి పట్టుకుని రావురే అండవేంటి? మగాళ్ళందరినీ రాని పిలవమని మీ ఆడ పోలీసులకు ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా? కాదురా, నా హృదయంలోకి దూసుకొచ్చిన మగాణ్ణే అలా పిలుస్తానురా. నిజంగానా? నిజంరా బాబు, అది మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఓ సిన్ని, నేను అంతేనే. నీ పేరేంటి? సుబ్బలక్ష్మి గాని ఏంటి? కంగారు పడకు. కనిపించిన ప్రతి ఆడదాన్ని అప్పారావులా పిలవడు. నా మనసులోకి పొడుచుకొచ్చి కితకితలు పెట్టిన దాన్ని అలా పిలుస్తాడు. ఇది మా ఫ్యామిలీలో వస్తున్న ఆచారమే. అంటే నేను నీ మనసులోకి వచ్చి కితకితలు పెట్టేస్తున్నానేంట్రా? మనసులోకి మాత్రమే కాదే, ఇంకా చాలా చాలా చోట్లకి వచ్చి పెట్టేస్తున్నావే. ఎప్పటి నుంచి పెట్టేస్తున్నాను? ఆ రోజు రాత్రి నువ్వు లాగి లెంపకాయ కొట్టావు చూడు, అప్పటి నుంచి. అచ్చరే, నేను నీ గుండెల దాకా దూసుకొచ్చేసానన్నావు, అదెప్పటి నుంచిలే? ఆ రోజేరా, నిన్ను చూడగానే ప్రేమ పొంగిపోయి ఉండబట్టలకి కొట్టేశానురా. మంచి పని చేశావే. నాకు కూడా నిన్ను చూస్తుంటే మనసు ఉండబట్టలేక. థ్యాంక్స్ రా. నో మెన్షనే. అన్నట్టు వాళ్ళ పేపర్ చూసావంటే? లేదురా. ఏ? అదే, బ్లేడ్ల మీద ట్యాక్స్ వేయలేదట. పర్సు బ్రహ్మాండంగా ఉంది. అన్నట్టు నీ జీతం ఎంతే? నువ్వు ఇంత బ్యాడ్ గా మాట్లాడతావని నేను అనుకోలేదురా. ఇప్పుడు నేనేమన్నానే? నా జీతం అడుగుతావేంట్రా? తప్పు కదా? తప్ప? అవునరా, ఆడదాని ఆదాయం మగవాడి వయసు అడగకూడదు. ఇదేమిటి? దీనికి రివర్స్ లో విన్నట్టుగా గుర్తు. వింటే విన్నావులే, అనవసరంగా మనసు పాటు చేసుకోకు. మనసు అంటే గుర్తొచ్చింది. ఇంతకు ముందు నీ మనసు ఎవరికైనా అప్పించావేంటే? చేయబదులు కూడా ఇవ్వలేదు. అయితే వెంటనే నాకు ఇచ్చేవే. ఇవ్వడానికేం ప్రాబ్లం లేదురా, కానీ నువ్వు తిరిగి ఇచ్చేస్తావేమోనని భయంగా ఉంది. తిరిగి ఇవ్వడమా? ఈ అప్పులప్పారావు జీవితంలో దేన్నైనా తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వడం జరగదు, జరగలేదు, జరగబోదు. అందుకని కాదనకుండా నీ మనసు నాకు ఇచ్చేవే. ప్లీజ్ 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 ప్లీజ్. అంతగా బతిమాలా? దాందే అంది, తీసుకోరా. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు ఐ లవ్ యూనే. ఐ టూ లవ్ యూ రా. ఐ 3 లవ్ యూనే. సుబ్బి, నా దగ్గర వేషాలు 10 లక్షలు నావే. అమ్ము, నా మొక్కేది? అమ్మా, ఎంత దొంగ దెబ్బ తీసావే. దొంగ దెబ్బ కాదు, పోలీస్ దాని దెబ్బ. సరదాగా కొట్టేశాను. నేను మాత్రం నిజంగానే కొట్టేశానే. నిజంగానా? అవునే, నేను మనస్ఫూర్తిగా ఈ పని చేయలేదు. నా తల్లిదండ్రుల కోసం చెయ్యక తప్పలేదు. ఎంతో లోతుగా ప్రేమించిన నిన్ను అడ్డంగా మోసం చేసినందుకు నేను నిలువెల్లా బాధపడుతున్నాను. ఏం చేయని చెప్పు. నాకు అమ్మా నాన్న, 2 అక్కలు, 1 తమ్ముడు. తమ్ముడు చాలా డేంజరస్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది చూసి మా చిన్నక్క చనిపోయింది. ఆ 2 చావులు చూసి మా పెద్దక్క కూడా చనిపోయింది. ఈ 3 చావులు చూసి మా మదరు ఫాదరు కోమాలోకి వెళ్ళిపోయారు. ఇది జరిగి 15 సంవత్సరాలైంది. ఇప్పటికీ మందులకి రోజుకు 500-600 ఖర్చు పెడుతున్నాను. కానీ ఇంకా కోమాలోంచి బయటికి రాకుండా స్టిల్ హాస్పిటల్లోనే ఉన్నారు. నిన్ను హార్ట్ఫుల్ గా ప్రేమిస్తున్నాను కాబట్టి ఫుల్ ఫ్యాక్ట్ నీతో చెప్పేశాను. ఇప్పుడు చెప్పవే, నేను చేసింది తప్ప? చెప్పిచ్చు కొడతాను రా. తప్పన్నవాణ్ణి. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల కోసం తప్పించిపోయే నీలాంటి కొడుకున్నాడంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ రా. ఇదిగో ముక్క, ఇది తీసుకెళ్ళి నీ తల్లిదండ్రులు రక్షించుకో. నీ జన్మ ఈ మేల్లో మర్చిపోలేనే. చిచి, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనే. నువ్వు సుబ్బలక్ష్మి కాదే, వరలక్ష్మివి, నా భాగ్యలక్ష్మివి, నా ధనలక్ష్మి ఫైనాన్స్ కంపెనీవే. నిజంగా నువ్వెంత కోఆపరేటివ్ బ్యాంకు అనే. సరే, వస్తానే. మంచిదిరా. నీకు అసలు బుద్ధుందా లేదా? వాడేదో కట్టుగా చెప్పేసి అలా నమ్మేశావేంటే? వాడు చెప్పింది కట్టుకథని నాకు మాత్రం తెలియదేమిటి? మరి 5 లక్షల ముక్క అలా ఇచ్చేసావేంటి? ఈ రోజు పేపర్ చూసావా? చూడలేదు. సవరణ పడింది. లాటరీ తగిలింది ఆ నెంబర్ కాదు, ఇంకో నెంబర్కి.
పాపం గురుడికి ఆ విషయం తెలీదు. తెలిస్తే ఎందుకు సార్ అలా కొట్టారు? తగలని టికెట్ అమ్మినందు. చేతి అమ్మి నా చేత గాల్లో మెడలు కట్టించినందుకు, అప్పు చేసుకునే నా అమూల్యమైన టైంను వేస్ట్ చేసినందుకు చేతి చచ్చిపోతాను బాబాయ్. రండమ్మా, సమయానికి వచ్చారు. ఎవరిది? రేయ్ ఆగరా, ఆగు, ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి.